పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదములకు వందనములు స్తోత్రములు నా తరపువ. పాపిని బలహీనుని ప్రభా, నీ సన్నిధిలో నిలబడటానికి యోగ్యుడని కాదు కానీ ప్రభా, నీ దయతో ప్రభా నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అల్పుడు అయోగ్యుడని ప్రభా, కృప చూపి ప్రభు వచ్చిన మీ అందరికి బిడ్డలందరికీ ప్రభా సరైన రీతిలో ప్రభా నీ వాక్యం బోధించే శక్తిని నాకు దయచేసి మాట్లాడుతున్నారు. మాకు కావాల్సిన వాక్కులు మాట్లాడమని మాట్లాడుతున్నారు. పాపిని బలహీన నా పాప దృష్టి లెక్కించాక ప్రభా నీ నామాన్ని మయపరచుకోమని నజరుడు యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకస్తులారా. అయితే వాక్యంలోనికి వెళ్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వరకు మనం కొన్ని వచనాలు చూసుకోగలుగుతాము. ఒక నిమిషం. 25 నుంచి 37 వరకు కొన్ని మనకు వచనాలు కనబడతాయి అన్నట్లు. అయితే ఇక్కడ ఈ ఉన్న సందర్భం జస్ట్ నేను చెప్పి మళ్ళీ వాక్యం చదువుకుందాము. అయితే ఇక్కడ ఒక సంభాషణ జరుగుతున్నదండి. యేసు ప్రభు ఉన్నప్పుడు ఈ సందర్భాలు, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేసిన సందర్భాల్లో ఆ ప్రభు వారు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది అన్నట్ల. దాని గురించి మనం ఇక్కడ చూసుకుంటాము. 25 నుంచి 37 వరకు మనకు ఆ సంభాషణ అక్కడ కనబడుతుంది అన్నట్ల. దీన్ని మనము 3 రకాలుగా చూసుకోవచ్చు. 25 నుంచి 27, 28 వరకు చూసుకోవచ్చు. 28 వరకు చూసుకోవచ్చు. తర్వాత 29 వరకు కూడా చూసుకోవచ్చు. మళ్ళీ 30 నుంచి 35, 36 వరకు కూడా చూసుకోవచ్చు. మళ్ళీ తిరిగింది కూడా చివరి భాగం అన్నట్ల. ఆ రీతి మనం చూసుకోవచ్చు అన్నట్ల. అయితే ఈ సంభాషణ ఎందుకు జరిగింది అనుకుంటే ఒక రీతి అది ఒక మరి మన కొరకు కూడా అని మనము దాన్ని అప్లై చేసుకోవాలన్నట్ల. అయితే ఇప్పుడు చదువమ్మ 25వ వచనం నుంచి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలని ఆయన శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అతన్ని అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలెననియే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అయితే ఇక్కడ ఒక సందర్భం వచ్చింది. యేసు ప్రభు ఉన్నప్పుడు ఒక ఎవరు ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభుతోని మాట్లాడుతున్నాడు అన్నట్ల. ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఎవరు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు అన్నట్ల. నార్మల్గా మనకు బైబిల్ గురించి తెలుసు, అయ్యగారికి బైబిల్ని బోధించే వరం ఉంటుంది అన్నట్ల. అది ఆ రీతి అన్నట్ల. అంటే మనం ఉదాహరణకు నేను క్లియర్ అర్థం కావడానికి చెప్పిన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు అంటే ఇంచుమించు అతనికి పూర్తిగా దాని గురించి తెలిసే ఉంటాడు అన్నట్ల. అతను మరి ఎవరితోని? యేసు ప్రభుతోని ఈ మాట మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిన, ఇప్పుడు మనం తెలియని వాళ్ళము ఏదో క్రిస్టియన్గా లేకుంటే ఏదో మాటలు మాట్లాడితే అది వేరే విషయం. అన్నీ తెలిసిన వారే మరి మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది అన్నట్టు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? నిత్య జీవనకు వారసుడకు నేను ఏమి చేయవాలని ఆయనను శోధించుచు అడిగాను. అక్కడ చాలా ఒక మనసులో అదే ఆయనకు వేరే క్రూరత్వంతో అడుగుతున్నాను అట్లా. ఏది? నిత్య జీవనకు వారసుడు నేనేం చేయాలి? అయ్యో నువ్వు ఇంతవరకు చదివినావు, నీకు అన్నీ తెలుసు, నువ్వు అడగటం ఇంకెందుకు అంటే ఆయన 2 రకాలుగా మనం అక్కడ అడగడాన్ని గమనించాలి. ఎందుకంటే ఆయనకు ఒక అహంకారం అనుకోవచ్చు. ఏ రీతిగా ఆయనకు అన్ని తెలిసి ఆ రోజులలో ఇప్పుడు మనకు అందరికి ఉన్నట్లుగా బైబుల్లో ఉండేవి కావు. సమాజ మందిరంలో లేకుంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్న వారి దగ్గరనే
ఆ పుస్తకాలు ధర్మశాస్త్రం అని ఉండేటి కాబట్టి యేసు ప్రభువును అప్పుడున్న సమాజం చాలా మట్టుకు ఎవరు దేవునిగా స్వీకరించలేరు కాబట్టి అంటే ఇతనికి పూర్తిగా తెలుసా తెలియదని ఆ ఉద్దేశం ఏముంటుంది అతని మైండ్లో రకరకాలుగా. లేకుంటే ఒకవేళ అతను శోధిస్తున్నది కూడా, లేకుంటే మనలాంటి వాళ్ళు కూడా శోధించే వాళ్ళు ఉంటారేమో, అది మన కొరకు అయి ఉండవచ్చు. ఏదేమైనా బట్టి కూడా అది మన కొరకు ఒక ఇంత మేలుకరంగానే ఉన్నదేమని నాకు కూడా అనిపిస్తుంది అన్నట్లు ఆ క్వశ్చన్ వరకు. ఎందుకంటే అతను క్వశ్చన్ చేయకపోతే యేసు ప్రభు చెప్పే సమాధానం మనకు కూడా దొరకకపోవచ్చు కొన్నిసార్లు. అయితే నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి అని చెప్పేసి అంటే మైండ్ ఏదున్నప్పటికీ ఆ మాట నిత్య జీవంలో ఉండుట కన్నా వారసుడు ఉండుట కాదు. నిత్య జీవం ఉండుట వేరే, మళ్ళా వారసుడవుట వేరే. ఇది రెండు రకాలుగా ఉన్నట్ల. నిత్య జీవం మనం ఉన్నామన్నట్టు ఇప్పుడు మనం రక్షణలో ఉన్నాము, రక్షణలో వేరే, రక్షణలోకి వారసుడు ఒకటి కూడా అది వేరే, మళ్ళీ రెండు రకాలుగా అట్లా. రక్షణలో ఉన్నప్పుడు మనము రక్షణలో నుంచి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంచుమించు చాలా మట్టుకు. అదే ఒకవేళ నువ్వు రక్షణను కంటిన్యూగా నువ్వు కాపాడుకుంటూ అప్పుడు నీ జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం జీవించిన దినాల్లో రక్షణను కంటిన్యూగా మనం కాపాడుకుంటూ అప్పుడు మనం ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా నువ్వు ప్రభువుతో వారసుడు అడగడానికి నీకు నాకు అందరికీ అవకాశం ఉంటుంది అన్నట్ల. అయినా ఈయన ఏమనుకుంటున్నాడు, ఈయన ఉద్దేశంలో మాత్రము నేను మాత్రం ఇప్పుడు జీవిస్తున్నాను, నిత్య జీవంలో జీవిస్తున్నాను, జీవించేది నాకు ఎందుకంటే ఇవన్నీ తెలుసు కాబట్టి, వాక్యం తెలుసు, నాకు అంత తెలుసు కాబట్టి నేను జీవిస్తున్నాను అతను అనుకుంటున్నాను అట్లా. ఆ జీవిస్తున్నాను నేను వారసుడు కావాలని ఆ గురితోని యేసు ప్రభువును శోధించుతూ అడుగుతున్నాడు అన్నట్ల. అయితే ప్రభు నువ్వు సూటి అనే సమాధానం చెప్తుండగా, సరే నువ్వు అంటే నార్మల్ మనిషి అడిగితే అతనికి వేరే రీతిగా చెప్పేవాడు కావచ్చు, ఇతను తెలుసు కాబట్టి అతను ఏమంటున్నాడు 26 చదవము. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది ఆగమ్మ ఒక నిమిషం. ఈ 26లో ఏమన్నదంటే, అయ్యా నువ్వు ధర్మ ఉపదేశకుడే కదా, మరి నీకు బైబిల్ ఏం చెప్తున్నది నీకు తెలుసు కదా అని చెప్పేసినప్పుడు ఏమని చెప్తున్నది అని చెప్పినప్పుడు ఇతను అప్పుడు సమాధానం చెప్తున్నారు. యేసు ప్రభు అడిగిందని అట్లా, నువ్వు ధర్మదేశ ఉపదేశకుడు కాబట్టి బైబిల్ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏమని చెప్తుంది అని అనుకుంటున్నావు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు అన్నారు. ఇప్పుడు చదువు 27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవాలేనని, నిన్ను వాలి నీ పొరుగువాని ప్రేమింపవాలేనని రాయబడి ఉన్నదని చెప్పాను. అక్కడ అయితే ఇతను తెలుసు కాబట్టి ఇప్పుడు అయ్యగారు మనల్ని నింపబడిండు. పోయిన వారం కంఠస్థ వాక్యం చెప్పిన ఎవరెవరికి అంటే జ్ఞాపకం ఉంచుకున్నారు. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాము కాబట్టి చెప్తారా అన్నప్పుడు కొద్దిమందిని చెప్పినాం. అంటే అది వేరే విషయం, అంటే మన బలహీనత అనుకుందాం, దేవుని స్తోత్రం. అయితే ఇతను మాత్రం ధర్మదేశ ఉపదేశకుడు కాబట్టి ఆయనను అడిగినప్పుడు అతను క్లియర్గా చెప్తున్నాడు అట్లా, అయ్యా ఈ ఆజ్ఞలు ఉన్నాయి, నీ దేవుడైన యెహోవాను ప్రభువును పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో వివేకంతో అని ఉన్న మాటలన్నీ చెప్తూ మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తుండు, నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. మొదటిది దేవునికి స్థానం ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి, రెండవది పొరుగు వారిని కూడా ప్రేమించాలని అక్కడ రెండు రకాల ప్రేమల్ని మనకు కనబడుతున్నాయి అన్నట్లా. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అనేట్లే, నీవు సరిగ్గానే ఉత్తరం ఇచ్చితీవని అలాగే చేయమని అప్పుడు నువ్వు జీవించేదవని అతనితో చెప్పాను. అర్థమైంది. ఇప్పుడు మనం అనుకున్నాం, సరే నువ్వు కరెక్ట్గా జవాబు ఇచ్చినావు అంటే ఇక అటు ఇటుతో తప్పకుండానే నువ్వు బైబిల్ నీకు బాగానే తెలుసు కాబట్టి నువ్వు కరెక్ట్గా నాకు జవాబు ఇచ్చినావు, దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని కూడా ప్రేమించావు అని చెప్పేసి నువ్వు తెలుసు కాబట్టి నువ్వు కరెక్ట్ జవాబు ఇచ్చినావు, అట్లాగే చేయని చెప్పేసి ప్రభు అతనికి చెప్పేసిండు అట్లా. అది క్లియర్ అయిపోయింది. ఇక అతను అట్లా చేసిన ఎడల నువ్వు జీవిస్తావు అన్నాడు. వారసుడు అవుతావు అని చెప్పలేదు యేసు ప్రభు అక్కడ. అతను అడిగింది ఎందుకంటే ఇతను జీవిస్తున్నాడని ప్రభువుకు తెలుసు. ఎందుకంటే జీవించుతున్న వ్యక్తి, వారసుడగిన వ్యక్తి శోధించుచు అడగడు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ శోధించడానికి మాత్రం అడగడు అన్నట్ల. అప్పుడు ఏమంటాడు ప్రభు, ఓకే ఆ రెండు ఆజ్ఞలను ఒకవేళ నువ్వు పాటిస్తే
నువ్వు జీవిస్తావు అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. మళ్ళీ జీవిస్తావు అన్నప్పుడు మరి వారసుడవుడు అది వేరే, మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా. వారసుడవుటకు ఆ నిత్య జీవాన్ని కాపాడుకుంటేనే మనం వారసుడు అవుతాం. ఇక్కడ జీవిస్తున్న ఈ రక్షణలు మనం కంటిన్యూగా చేస్తేనే, ఒకవేళ రక్షణలు మనం కోల్పోతూ లేకుంటే మధ్యలో పడిపోతూ ఇవన్నీ చేస్తే మనం వారసుడు కావడానికి వీల్లేదన్నట్ల. అప్పుడు నువ్వు జీవించేదామని చెప్పేసి యేసు ప్రభువుకు అతనికి డైరెక్ట్గా చెప్పేశాడు అన్నట్ల. అయితే ఇక అతను మాట్లాడుతున్నాడు. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవరని యేసుని అడిగాను. అయితే చాలాసార్లు మన మనుషులకు ఉండే బలహీనత ఏంటంటే విశ్వాసులు, ఇది ఇక్కడ అంటే సేవకులతోనే జరుగుతున్న సంభాషణ, అంటే అది బైబిల్ గురించి తెలిసిన వారితో జరుగుతున్న సంభాషణ కాబట్టి మనకున్న కొన్ని బలహీనతలు ఏంటంటే మనమే షో చేసుకుంటాం అన్నట్లు, లేకుంటే మా సంఘం వాళ్ళే లేకుంటే మేమే మా అనే ఆ స్వభావంలో ఉంటాం అన్నట్లు. అతను ఏమంటుండంటే నీతిమంతుడైనట్లు కనపరుచుకోవటం. వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ లేకుంటే మేమే ప్రైజ్ ద, వాళ్ళు పాటలు పాడడం, వాళ్ళు రకరకాలుగా వేరే వాళ్ళని చూటి అంటే బలహీన పరుస్తూ మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళ ఉన్న స్థితిని మాత్రం ఎవరు గ్రహించరు. మన స్థితి ఏంది, మన అంటే ఏంది అని ఊహించుకోరు అన్నట్లా. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని ఎప్పుడు నిందలుగా లేకుంటే తప్పుగా చూడటానికి ఎక్కువ మటుకు ప్రయత్నం చేస్తారు. అది మన మనుషులకున్న అది స్వభావం అనుకోవాలి. మరి దేవుళ్ళు ఉన్న బిడ్డలకు అలాంటి స్వభావం ఉండకూడదని చెప్పేసి బైబిల్ చెప్పు. అయితే ఇప్పుడు ఈ సంభాషణ జరిగినప్పుడు ఇతనేమంటుడు ఆ పొరుగువాడే ఎవరు అని చెప్పేసి మరి ప్రభువుని అడిగినప్పుడు ఇక ప్రభు మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదేది 30 నుంచి మనకు ఈ 35-36 వరకు కూడా సమరయుడు, మంచి సమరయుడు గురించి ఇంచుమించు మనందరికీ తెలిసే ఉంటుంది. ఇంచుమించు చాలా మంది, ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే సంఘం అన్నప్పుడు నానా రకాలుగా మనుషులు ఉంటాం కాబట్టి సమరయుడు గురించి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలుసుకుందాం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఎవరు ఇప్పుడు మాట్లాడింది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రభువు పొరుగు వారి గురించి. ఈ పొరుగువాడు ఎవరు అని చెప్పేసి ఇప్పుడు మనం చూసుకుందాం. చదవండి. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి అతని వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఇక్కడ ఒక యేసు ప్రభు ఉదాహరణ ఏది ధర్మశాస్త్ర ఉపదేశంతో చెప్తున్నాడు. ఉదాహరణగా ఉపదేశము చెప్తున్నాడు అన్నట్ల. దాన్ని ఉపమాన రీతిలో మనుషులకు అర్థమయ్యే రీతిలో ఉపమానాన్ని అక్కడ సమరయుని గురించి ఉపమానం అంటే అతనికే కాకుండా అది మనకు కూడా వివరించడానికి చెప్తుండన్నారు ఉపమాన రీతిలో. ఉపమానం అంటే ఏంటి? ఉదాహరణగా మనము కొన్ని విషయాలు ఉదాహరణగా చూసుకొని మాట్లాడతాం. ఉపమానం అంటే పరలోక మర్మాల్ని మనకి ఉన్న సిచ్యువేషన్ను వివరిస్తూ చెప్పేదాన్ని ఉపమానం అంటారు అన్నట్ల. యేసు ప్రభు దాని గురించి అతడితో చెప్తున్నాను అట్లా. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు బయలుదేరుతున్నాడు. యాక్చువల్లీ అక్కడ చూసుకుంటే అక్కడ ఆ మనుషుడు ఏమి బయలుదేరుతలేడు. ఇక్కడ జరుగుతున్నది ఆ సంభాషణలో అతనికి అర్థం కావటానికి ఆ ఉపమానాన్ని పోల్చి చెప్తుడు అన్నట్ల. ఎందుకంటే పోల్చి చెప్తుండే యేసు ప్రభు మనకు అర్థమయ్యే రీతిలో. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరుతున్నాడు అని చెప్పేసి. యెరూషలేము అంటే సమాధానం
దేవుని సన్నిధి అన్నీ అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టి ఎరుకోకు వెళ్తుడు. ఈ ఎరుకో ఎలాంటి స్థితి ఇది? పాపము, శాపము, మళ్ళా ఏది మనకు ఆకర్షణీయంగా రకరకాల మనుషులు శోధించటానికి ఆ ఎరుకో పట్టణము ఆ రీతిగా కలిగి ఉన్నది అన్నట్ల. ఈ మనిషి సమాధానాన్ని విడిచి లేకుంటే దేవుడి సన్నిధిని విడిచి ఎక్కడికి? ఎరుకోకు బయలుదేరుతుండు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చూసుకుంటే ఇన్ని రోజులు ఆ యెరూషలేములో ఉన్న మనుషులము నిన్ను ఏదో ఆకర్షిస్తుంది, ఎరుకలో ఉన్నది ఏదో నిన్ను ఆకర్షిస్తుంది అన్నట్ల. నువ్వు పడిపోవటానికి ఆ ఆకర్షణ నిన్ను కిందికి నీ ఆత్మీయ జీవితంలో నిన్ను కిందికి తీసుకువెళ్తుంది. అది నువ్వు గమనించట్లేదు. అర్థమైందా ప్రియులారా? ఎందుకంటే మనము దేవుడి సన్నిధిలో ఉన్నాము, యెరూషలేములో ఉన్నప్పుడు సంతోషంతో ఉన్నాము, సమాధానంతో ఉన్నాము. నేనే సమాధానము అని యేసు ప్రభు చెప్పింది, సమాధానానికి కడతాను అని అన్నాడు. ఆ సమాధానాన్ని విడిచిపెట్టి మనం ఈ లోకంలో ఉన్న ఆకర్షణకు దేవుని చేత ఎక్కడ మనం ఈ యోషువ గ్రంథంలో చూసుకుంటే మనకు 6వ అధ్యాయం అనుకుంటా మొత్తం దాని గురించి రాయబడి ఉంటుంది అన్నట్ల. అది దేవుడు శపించిన పట్టణం అన్నట్ల. ఆ పట్టణం వైపు ఇతను దిగిపోతున్నాడు. ఆ దిగిపోతున్న సందర్భంలో జరిగిన ఈ సంఘటన అన్నట్ల. దిగిపోయినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే నువ్వు దిగిపోతావో నీకు దిగిపోయే సంఘటనలో అప్పుడు నీకు ఏమేమి ఎదురవుతుంది అని చెప్పేసి కూడా ఈ మాటల్లో తెలియజేస్తున్నాను. అట్లా దిగిపోయినప్పుడు అతను ఏమంటాడు? దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణంతో విడిచిపోయేది. దిగిపోయే స్థితిలో నీకు ఆత్మీయ స్థితిలో నుంచి దిగిపోయేటప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు స్టార్ట్ అయితే అన్నట్లు శోధనలు. దొంగ వచ్చేసిండు, అతను ఉన్న కొట్టాడు, బట్టలు తీసుకున్నాడు, కొట్టి చివరి అంటే కొన ప్రాణంతో అతన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అన్నట్ల. అర్థమైందా? అయితే నీకు మొట్టమొదట నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ స్థితి నుండి నువ్వు తప్పిపోతావో, నువ్వు ఎప్పుడైతే నీకు సమాధానం విడిచిపెట్టి దేవుని సన్నిధి విడిచిపెట్టి నువ్వు ఈ లోక సేవ చూస్తూ ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు శోధనలన్నీ స్టార్ట్ అవుతాయి. నువ్వు ఆకర్షింపబడుతున్నావు. అక్కడ పోతే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే యెరూషలేముకు ఎరుకకు, యెరూషలేము ఎత్తైన ప్రదేశము, ఎరుకు అనేది లోతైన ప్రదేశము. అక్కడ సముద్రము అవన్నీ ఉంటాయి అన్నట్ల. ఆ ఎరుకో ప్రాంతం పక్కకు ఆ సముద్రం బీచ్ చూసో లేకుంటే ఏదో రకరకాలుగా మనుషులకు మన ఆ వీటిని అంటే లోకరీతిలో ఉన్నప్పుడు అక్కడ అబ్రహాము లోతు సందర్భంలో కూడా అతను కూడా ఆ పచ్చడి దానాన్ని చూసుకొని లోతు అటు వెళ్ళిపోతాడు. అతని సందర్భం కూడా మనకు తెలుసు. అయితే ఇతను కూడా ఇతను దిగిపోతున్న మనిషి అక్కడ ఏదో ఆకర్షింపబడ్డది కాబట్టి అక్కడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అతనికి శోధన స్టార్ట్ అయింది. దొంగను వచ్చేసిండు. దొంగ వచ్చేసి అతన్ని కొట్టడము, ఆ వస్త్రాలు తీసుకోవడము అవన్నీ జరుగుతున్నాయి. ఆ వస్త్రం ఏం వస్త్రం అంటే నీతి అనే వస్త్రానికి సాదృశ్యం ఉన్నదన్నట్ల. ఎప్పుడంటే యేసు ప్రభు మనకు ఈ నీతి అనే వస్త్రాన్ని మనకు అలంకరించిండో స్టార్టింగ్లో విడుచుకుంటా కానీ మన ఆదమ హవ్వ చేసిన ఆ పాపానికి ఆ దేవుడైన యెహోవా ఒక బలిని పశువుగా అర్పించి దాని తోలును అతనికి వస్త్రంగా చుట్టి ఇవ్వడం జరుగుతుంది. యేసు ప్రభు గారు మనకు ఈ కొన్ని మాటలలో నీతి అనే వస్త్రం అని ఉంటుంది కదా, మనందరికీ తెలుసు. ఆ వస్త్రాన్ని మొట్టమొదటిగా నీ నీతిని, నీ రక్షణ వస్త్రాన్ని తీసేస్తాడు దొంగ. నీ ఉన్న ఇన్ని రోజుల ఆ రక్షణ, ఆ ఆత్మీయ జీవితం నువ్వు ఎప్పుడైతే పక్కకు చూస్తావో ఆ నీ నుండి తీసివేయబడుతుంది అన్నట్ల. తీసివేయబడ్డప్పుడు మళ్ళీ అక్కడ ఏం చేసిండు? అది తీసుకున్నంత బట్టికే వదిలేసిండా? కొట్టిండు. ఇంకా అవి తీసుకొని వదిలిపెడితే అది వేరే కొట్టిండు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొట్టుడు కాదు, మర్డరే చేస్తాడు. ఇంకా అంటే కొన్ని రూపాయలకు కూడా కొట్టి చంపే వాళ్ళు కూడా చాలా ఉన్నాయి ఈ లోకంలో, ఈ స్థితిలో. అప్పుడు ఆడితే కాదు, ఆ ఇంచుమించు కొన్ని సంవత్సరాల కిందట దారి దోపిడీ జరిగేటి కానీ ఆ ఏ వస్తువులు తీసుకొని అంత మట్టికే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ స్థితి లేదు. నీ దగ్గర ఏదైనా ఉంటే కొట్టడం, చంపేయడం కూడా జరుగుతుంది అట్లా. ఆ సందర్భంలో అతను బట్టలు తీసుకున్నాడు, కొట్టిండు. కొట్టి ఇంకా ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ కొట్టడం అంటే ఏమవుతుంది? దేనికి సాదృశ్యం కనబడుతుంది అంటే నీ నీతి వస్త్రం వెళ్ళిపోయింది కాబట్టి నీకు అనేక శోధనలు అట్లా. ఎవరో ఏదో నిన్ను ఏమో అన్నాడు,
ప్రతిసారి అదే నీకు ఇక శోధిస్తూ ఉంటుంది. నొప్పి అర్థమైందా? దెబ్బలు కొట్టినప్పుడు మనకు నొప్పి వస్తుంది కదా, ఆ నొప్పి నిన్ను ప్రతిసారి అదే నిన్ను అది చేస్తుంది అట్లా, మనకు జ్ఞాపకం చేస్తారు అట్లా. ఆ నొప్పి నిన్ను పలానా వారు ఇట్లా అన్నారు, లేకుంటే పలానా అది ఆ సందర్భం నీకు ఏదో నీ జీవితంలో జరిగిన సందర్భాన్ని మరీ మరీ లేపడం అన్నట్లు, మరీ మరీ తెలియజేయడం. ఆ నొప్పికి అదే నొప్పి అన్నట్లు. నీకు నొప్పి వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆ బాధను నువ్వు అట్లనే ఇంకా అదైపోతావు, కానీ అయ్యో మరి నీ స్థితిని గమనించవు. అయినప్పటికీ మన ప్రభు ఎంత దయామయుడు అంటే ఆ స్థితిలో కూడా, కొన ప్రాణంలో ఉన్న స్థితిలో కూడా మన ప్రభు విడిచిపెట్టట్లేదండి. ఎందుకంటే నువ్వు నీ రక్షణ వదిలిపెట్టినావు, రక్షణ వదిలిపెట్టి లోకాశల వైపు ఆకర్షింపబడి నువ్వు దిగిపోతున్నావు. అయినప్పటికీ నేను సాతానుడు నీ దగ్గర ఉన్నదంతా తీసుకున్నప్పటికీ కూడా తీసుకొని నేను కొట్టి అంటే నువ్వు ఆ దిగిపోవటానికి, లేకుంటే ఆ ఆకర్షించబడడానికి ఏదో ఉన్నాయో మరి ఆ బలహీనతలు వాటిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ప్రభువు దయాళుడు కాబట్టి మళ్ళీ అక్కడ ముగ్గురు మనుషులు ఆ త్రోవడ వెళ్ళవడం మనకు చూసుకోవాలి. ఇది ఏది? యాజకుడు, లేవీయుడు, సమరయుడు. ఈ ముగ్గురు వ్యక్తులు మనకు ఇక్కడ కనపడతారు అన్నట్ల. యాజకుడు అంటే ఎవరు? దేవుడి సన్నిధిలో బలులు అర్పించేవాడు. యాజకుడు దేవుడి సన్నిధిలో బలులు అర్పించేవాడు. అతను చూశాడు ఆ సందర్భము, ఒక మనుషుడు ఇక్కడ కొట్టబడి ఉన్నాడు, పడి ఉన్నాడు, రక్తాలు గారుతున్నాయి. మరి అతనికి ఏదన్నా వాటర్ ఇచ్చినా లేకుంటే ఏదన్నా తీసుకొచ్చి ఎక్కడన్నా చేర్చినా కానీ బతకగలుగుతాడు కావచ్చు. కాకపోతే అతను అది చేయలేదు. అతను చేయకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే మరి అతను చేస్తున్నది తప్ప ఉప్పు అన్నది అది సెకండ్ విషయం అన్నట్ల. అతనికి ఏది గురున్నది? దేవుడి సన్నిధికి వెళ్ళాలి, బలి అర్పించాలి. అతనికి కూడా ఒక నిబంధన ఉన్నది. ఏది? అతను బలులు మనుషుల కొరకు అర్పించేటప్పుడు శవాన్ని కానీ దేన్ని టచ్ చేయకూడదు అన్నట్ల. దేవుడు పెట్టిన నిబంధన అన్నట్ల. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోను ఏదో మొత్తం మీద అతను టచ్ చేయకుండా చూసిండు, వెళ్ళిపోయాడు. అదే ఇంకో రెండో వ్యక్తి వచ్చిండు, లేవీయుడు. లేవీయుడు కూడా దేవుని సన్నిధిలో అర్పణలు, కానుకలు దేవుని సన్నిధిలో సమర్పించేవాడు. రెండును దేవునికి దగ్గరున్న వ్యక్తులే. ఇద్దరును ఆ చూసిన వ్యక్తులు ఇద్దరును దేవుని సన్నిధికి దగ్గరున్న వ్యక్తులే. మరి బైబిల్ గురించి ఇప్పుడు రెండో మాట లేదు, నీ పొరుగు వారిని ప్రేమించు అని తెలిసిన వ్యక్తులే. మరి వీళ్ళు ఇచ్చేది మొట్టమొదటి ఆ మాటకే, దేవుడికి ప్రేమ, ఆ దేవుడు ఆజ్ఞ పూర్ణ మనసుతో ప్రేమించు, నీ శక్తితో ప్రేమించు అని ఈ మాటకే అది చేసారు. అందులో ఉన్న నీ పొరుగు వారిని కూడా ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు మాటకు వాళ్ళు సమర్పించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మరి ఆ నిబంధనను కలిగి ఉన్నారు అనుకుంటారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినారు కాబట్టి మేము ఫస్ట్ దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆ ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి ఏదైనా వాళ్ళు చేయలేరు, సాయం చేయలేరు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు అదే సందర్భంలో, ఈ సమరయుడు అంటే యూదులు ప్రజెంట్ కూడా సమరయులతో చాలా తక్కువగా, దేనికి పనికిరాని వ్యక్తులుగా, లేకుంటే వాళ్ళను దోషులుగా చూస్తూ ఉంటారు అన్నట్ల. వీళ్ళంతా ఇజ్రాయేలులే, అయినప్పటికీ సమరయులను లెక్కలో చేయరు అన్నట్ల. మనకు యేసు ప్రభు ఇక్కడ ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిన సందర్భం ఆ స్త్రీ అంటారు, అయ్యో మీరు యోధులు కదా, నేను ఇచ్చి నీళ్ళు తాగుతారా అంటే అంత వ్యత్యాసం ఉంటుంది అన్నట్ల సమరయులకు యూదులకు. ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు సమరయుడు దేనికి పనికిరాని వ్యక్తి అతన్ని చూసి అది చదవండి అమ్మ. పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి పరామర్శించాను. ఓకే, అయితే ఇతను చేసింది ఏంటి? అతన్ని చూసిన వ్యక్తి వీళ్ళిద్దరు చూసారు కదా, ఇతన్ని చూసి వెళ్ళిపోవాలి. అతను వెళ్ళిపోకుండా ఏం చేస్తుంటే చూసి దగ్గరికి పోయి అతను ఉన్న స్థితిలో అతని బాధను పంచుకున్నాడు, అతని మీద జాలి పడ్డాడు, అతన్ని చూసిండు. అయ్యో ఈ కుమారుడు
మంచి సమాధానంతో ఉండే ఇంతకుముందు. యెరూషలేములో ఉండే, ఆత్మీయ జీవితంలో ఉండే, అతను బ్రతికిన జీవితము చాలా బాగుండే. అవన్నీ వదులుకొని ఎరుకకు వస్తుండు, దిగిజారిపోతుండు. మరి దిగిజారిపోయినప్పుడు ఆ రక్షణను కోల్పోతున్నాడు. అయినప్పటికీ ప్రభు అతని ఆ స్థితిలో వదిలిపెట్టట్లేదు. అప్పటి కూడా దయామయుడైన యేసు ప్రభు అతన్ని చూసి అతనిపై జాలిపడి అతని దగ్గరకు వచ్చి అతనికి కావలసిన ప్రథమ చికిత్స చేసి ద్రాక్షరసాన్ని ఎందుకంటే కొట్టబడి ఉన్న రక్తాలు కారుతున్నాయి కాబట్టి అతనికి కావాల్సింది ఏదన్నా శరీరానికి శక్తి కాబట్టి ఆ ద్రాక్షరసం ఇచ్చాడు. గాయాలు కట్టడానికి నూనె ఇచ్చాడు. ఈ ద్రాక్షరసం నూనె అనేది సాదృశ్యంగా చూసుకుంటే ద్రాక్షరసం యేసు ప్రభు యొక్క రక్తం. అర్థమైందా? ఆ రక్తం ద్వారానే మనం అందరం ఇప్పుడు మన పాపాల నుండి కడగబడి ఉన్నామన్నట్ల. ఆ ద్రాక్షరసము యేసు ప్రభు రక్తానికి సాదృశ్యమై ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏది? నూనె. నూనె దేవుని అభిషేకము. ఆ అభిషేకము, ఆ రక్షణను మళ్ళీ అతను పొందుకుంటున్నాడు. దేవుడు దయామయుడు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీకు మళ్ళీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్ల. అతను అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఎవరన్నా సహాయం చేస్తే బాగుంటుండే అనే ఆ మనసు కూడా ఉండొచ్చు. అందుకనే ఆ సమరయుడిని అక్కడికి పంపి ఆదిత్య చేయడం జరుగుతుంది. ఈ సమరయుడు ఎవడంటే యేసు ప్రభుల వారు. ఈ సమరయుడు ఎవరు అనుకుంటే సాదృశ్యంగా యేసు ప్రభుల వారు అని చెప్పేసి మనం అనుకోవాలి. మరి గాయపడిన వ్యక్తి ఎవరు? మనమే, వేరే మనుషులు కారు. అక్కడ మనుషులు లేరు, ఆ సందర్భము, ఆ సంఘటన ఏమి జరగలేదు. ఉపమాన రీతిగా సంఘంలో ఉన్న మనుషులు లేకుంటే మన విశ్వాసులు ఏ రీతిగా ఉంటున్నామో మన జీవితాలు ఈ పరిస్థితులు ఇప్పుడున్న జీవితానికి పోల్చి చెప్తున్నాను. అట్లా ఆ గాయపడిన వ్యక్తి, ఆ దిగొచ్చిన వ్యక్తి ఎవరు కాదు, మనమే అన్నట్ల. ఆ ఏది ఈ యాజకుడు, ఈ లేవీయుడు అనేది బలులు కానీ అర్పణలు కానీ నేను ఏవి రక్షించలేవు అని చెప్పేసి వారిని తీసుకుంటాడు. ఉపమాన రీతిగా అనేకులు ఉన్నారు, అనేకుల్ని తీసుకోవచ్చు. కాకపోతే యేసు ప్రభు చెప్పేది ఏంటంటే బలులు కానీ అర్పణలు కానీ నువ్విచ్చే కానుకలు కానీ నిన్ను రక్షణలో నిలుపలేవు అని చెప్పేసి యేసు ప్రభువే సూటిగా చెప్తున్నాను. అట్లా ఏది కావాలి నీకు? రక్షణ. నీ పాప జీవితానికి నువ్వు పాయచిత్తం పడితే, ఇప్పుడు అతను అక్కడ పాయచిత్తం పడి ఉంటాడు. అయ్యో నేను అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడు సమాధానంతో చాలా సంతోషంగా ఉన్నట్టు వాటన్నిటిని వదులుకొని ఇక్కడికి వచ్చి ఈ స్థితికి వచ్చేసిన అని చెప్పేసి ఆ బాధపడి ఉంటాడు. ఆ బాధలో పడినప్పుడు ఎవరన్నా నన్ను సాయం చేస్తారా? మనం కూడా అనుకుంటాం, మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను పరామర్శిస్తే లేకుంటే నన్ను ఓదార్స్తే, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందని మనం చూస్తూ ఉంటాం అన్నట్ల. ఆ చూసినప్పుడు ఎవరన్నా నీకు సహాయంగా ఒక చేతు నీకు అభయాస్తంగా వచ్చి లేకుంటే నిన్ను ఓదార్చి నీకు ఉన్నప్పుడు ఆ కలిగే ఆ నెమ్మది, ఆ సంతోషం వేరు ఉంటుంది అన్నట్ల. ఆ రీతిగా యేసు ప్రభు మళ్ళీ ఇవన్నీ చేసి కూడా అతను ఏం చేస్తుండో, అతని వచ్చిన దాని మీద అతన్ని ఎక్కించిండు. అక్కడ ఉన్నప్పుడు ఆ సందర్భంలో గాడి మీదనే వాళ్ళు ప్రయాణాలు చేసేవారు. ఆ గాడి మీద ఎక్కి అతను ఉన్న స్థానానికి ఆ మనుషుల్ని ప్రభుతో మనల్ని పరలోకంలో ఉంచాలని చెప్పేసి ప్రభు యొక్క ప్రయత్నము, ఆయన యొక్క ప్రణాళిక అన్నట్లు. మనుషులు దేవుడితో పాపం వల్లనే దూరం అయిపోయారు కాబట్టి ఈ పాపాన్ని వీళ్ళేం చేయలేరు. ఈ అర్పణలు, ఈ బలులు ఏది చేసినా కానీ సరిపోవు కాబట్టి మన కొరకు ప్రభు బలిగా వచ్చి మన కొరకు తానే అర్పణ బలి తన సొంతగా అర్పించుకొని ఆ రక్తాన్ని మన కొరకు కాల్చి మనందరి కొరకు ఈ పాపాన్ని విడుదల దయచేసి యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం అదే అన్నట్ల. మనం దేవునికి దూరంగా ఉంటున్నామంటే పాపమే. ఈ పాపం నుండి మనుషుల నుండి దూరం చేయటానికి అన్నట్ల. మనుషుల నుండి దూరం చేస్తే ఆటోమేటిక్గా మనుషులు దేవునికి దగ్గర అవుతారు. మనకు అడ్డుగా ఉన్న పాపాన్ని తోచివేయటానికి యేసు ప్రభు వచ్చారు కాబట్టి అది గ్రహించి మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఓకే, మన పరిస్థితులు ఏదైనప్పటికీ మనం చాలాసార్లు పడిపోవటానికి అవకాశం
ఏదో ఉద్యోగ రీత్యో లేకుంటే ఆరోగ్య రీత్యో లేకుంటే కుటుంబ పరిస్థితులను బట్టో చాలాసార్లు మనం కృంగదీస్తూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. అయినప్పటికీ నువ్వు పడిపోకుండా ఉండడానికి నువ్వు బైబిల్ని అంటి పెట్టుకుంటూ ఉండాలన్నట్ల. ఇంకా కొద్దిగా చూసుకుంటే అక్కడ మర్నాడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి పరామర్శించు. అయితే ఓకే, మనకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి 2 మాటలు తెలుసు. అయితే అతను ఆ ప్రభువుతో ఉండాలని యేసు ప్రభు ఆయన ఉన్న స్థితిని మనకిచ్చి అతనికి ఇచ్చి అంత మటుకు అతన్ని తీసుకొని ఇక్కడికి మళ్ళీ దేవుని సన్నిధిగా తీసుకొస్తుండు. పూటకుల వాళ్ళంటే ఆ రోజుల సందర్భాల్లో ఉండేవాళ్ళు, అంటే ఏది ఓటర్ లెక్కన లేకుంటే ఆ సందర్భం. ఇప్పుడు మనకు ఈ ఆత్మీయ జీవితాన్ని పోల్చుకొని చూసినప్పుడు తిరిగి సంఘానికి తీసుకొస్తుండు ప్రభువు. నువ్వు బయట ఉంటే నువ్వు పడిపోతావు, నువ్వు పతనం అయిపోతావు అని చెప్పేసి దేవుడు, దయగల దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు పడిపోయిన స్థితుల నుండి నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి నిన్ను తీసుకొచ్చి మళ్ళీ సంఘంలో కడుతున్నాడు అన్నట్ల. సంఘంలో కొట్టినప్పుడు 2 దేనారములు ఆ మనిషికి ఇచ్చిండు. ఆ 2 దేనారములు ఏంటి? బైబిలే ఉంది సాదృశ్యం. ఆ 2 దేనారాలకు బైబిలే, ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. మనం దేనారంలో ఉంటే డబ్బులు ఇచ్చేసి అక్కడ ఉపమాన రీతిగా పోల్చి చెప్పినప్పుడు ఇది బైబిల్కు సాదృశ్యమై ఉన్నది అన్నట్ల. ఈ బైబిల్ని మళ్ళీ నువ్వు ఈ బైబిల్ను చదువు, స్థిరపడు, వాక్యంలో నీ రక్షణను నిలుపు అని చెప్పేసి మళ్ళీ అవకాశం ఇచ్చి ఆ పుటకంలో అంటున్నాడు, అయ్యా నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇతనికి ఏదైనా ఇంకా బాకీ ఉంటే నేను తీర్చుతా అని చెప్పేసి యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నాను. యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, వచ్చినప్పుడు అతని ఆత్మీయ స్థితిని తెలుసుకుంటాడు అన్నట్ల. ఏ రీతిగా ఉన్నాడు, ఒకసారి పడిపోయాడు, తిరిగి ప్రభువు తీసుకొచ్చాడు, సంఘంలో చేర్చినప్పుడన్నా అతని స్థితిని తెలుసుకొని అతను కట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడితే చాలా బాగుంటుంది అన్నట్ల. మనం కూడా మన ఆత్మీయ స్థితిని చూసుకొని గుర్తుంచుకొని పడిపోయిన స్థితిలో కూడా ప్రభువుని తలంచుకుంటూ మన జీవితాన్ని ఎప్పుడు ఆత్మీయ స్థితిలో కట్టుకోవడానికి స్థిరంగా ఉండాలని చెప్పేసి సమయం అయిపోయింది కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు మన ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడును గాక. ఆమె కొన్ని మాటలు ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పాపిని పలిగింది ప్రభా, సమరయుంది మా మంచి సమరుడిగా ప్రభా. అవును ప్రభా, మీరు మా మంచి సమరుడిగా వచ్చి ప్రభా పడిపోతున్న స్థితిలో కూడా ప్రభా మీరు దయ చూపి ప్రభా మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అతని ప్రభా. దయగల దేవ, మేము అలాంటి స్థితులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా మేము పడిపోకుండా ప్రభా ఎల్లప్పుడు నీ పాద సన్నిధిలో ఉండటానికి కృప చూపి ప్రభా మా జీవితాలు కట్టుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి.